హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి పులిసింత కూర ఎంత క్యూట్గా పెరిగిందో చూడండి. చాలా గ్రోత్గా ఉంది. చూడండి ఆకులు ఇలా ఉంటాయి. హార్వెస్ట్ చేస్తున్నానండి పులిసింత కూర పప్పు చేస్తున్నాను హార్వెస్ట్ చేసి. ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి కదండి, హార్వెస్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. పిల్లడు కూడా నేను తెంపుతానని వచ్చి చేలు పెట్టి తెంపడానికి ట్రై చేస్తారు. అలా ఆకులన్నీ తెంపుకోవాలండి. ఐదారు ప్లేసుల్లో ఉందండి ఇది నాకు. చూడండి కూర్చొని నిదానంగా తెంపుకోవాలండి. ఇది చిన్న చిన్న ఆకులు కదా, తొందరగా తెంపడానికి రాదు. అన్ని ఆకులు తెంపుకోవాలి. చూడండి తెంపుతున్నాను నేను. మా పిల్లలకి ఇచ్చానండి. మా బాబు పట్టుకున్నాడు, చిన్న అబ్బాయి వీడియో. ఆ బాబు వీడియో తీస్తుంటే నేను తెంపుతున్నాను చూడండి. ఒక్కొక్కటి ఏరుతూ తెంపుకోవాలండి. ఆకులు తీగల్లాగా ఉంటుంది కదా, ఒకేసారి తెంపడానికి రాదు. ఎక్కువ టైం పడుతుందండి కొంచెం హార్వెస్ట్ చేసుకోవడానికి. నేను తీస్తా వీడియో అని పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటారు. కానీ వాళ్ళు కొంచెం అటు ఇటు సైడ్కి చేస్తుండ్రు, వాళ్ళకి తెలియట్లేదు, అందుకే కొంచెం సైడ్కి చేస్తున్నారు వీడియో. తీగల్లాగా కిందికి వచ్చింది కదా అండి టబ్బు నుంచి. ముందు తెంపకపోవడం వల్ల కింది సైడ్ అంతా చచ్చిపోయిందండి. ఆకులు తెంపుకోలేదు, ఆ మధ్యలో బాగా వచ్చింది తెంపుకోలేదు. దానివల్ల కింది సైడ్ అంతా చచ్చిపోయింది తీగలు మొత్తం. దాని మీదనే మళ్ళీ ఇగురులు వచ్చి పైన ఆకులు వచ్చాయి కదా, అందుకే ఆకులు తెంపుకుంటూ అది మొత్తం తీసేస్తున్నాను ఎలబడ్డ తీగలన్నీ, మళ్ళీ ఇగురు వస్తుందని. నేను ఒక సైడ్ ఆకులు తెంపుతుంటే కూడా గింజలన్నీ పలిగి పడుతున్నాయండి. చూడండి సైడ్లకు కూడా, అటు సైడ్ కూడా అంతా ఎలా పాకుతుందో, తీగల్లాగా పాకుతుంది మొత్తం. ఒక చిన్న మొలకతోటి ఒక దగ్గర పెట్టి దానికి వచ్చిన గింజలతోటి చాలా దానిలలో వేసానండి గింజలు నేను.
5-6 ప్లేస్లలో ఉంది నాకు ఇది. ఒక సైడ్ మాత్రమే ఒక దగ్గర మాత్రమే తెంపుకుంటున్నాను నేను. ఇంకా మిగతా టబ్బులల్లో వేరే టబ్బులల్లో అలాగే ఉంది. అవి కూడా చూపిస్తాను చూడండి ఎన్ని దగ్గరలో ఉందనేది. చూడండి అవి కాయలు చూడండి. ఇక్కడ సైడ్ అంతా కూడా ఉంది, ఇక్కడంతా నేను తెంపట్లేదు, ఖాళీ ఆ ఒక్క దగ్గర మాత్రమే తెంపుకున్నాను. బచ్చల కూర కూడా చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినాయి. ఆకులు తీసుకొని అంతా పడేసాను చూడండి కింద కట్ చేసి. తోటకూర మొన్న తెంపాను కదండి, 4 days కింద తెంపాను. చూడండి ఎలా ఎగురొచ్చిందో. అంటే తెంపిన కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలన్నీ రాలిపోయాయి చూడండి. ఆ సైడ్లలో నేను చూపిస్తున్నాను కదా అండి, ఏలు పెట్టి అక్కడ సైడ్లో అన్నీ ఉండేటివండి రాలిపోయినాయి. 2 daysలో మొత్తం రాలిపోతాయి మనం ఆకులు తెంపుకున్న ఆకుల కాడలు. మళ్ళీ కొత్తగా చెట్టు గ్రోత్ అవుతుంది. కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి. చూడండి ఎన్ని దగ్గరలో ఉందో నాకు పులిచింతకూర. ఒక్క మొలకని ఇన్ని దాంట్లలో పెంచుకున్నానండి నేను. నచ్చితే మీరు కూడా పెంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది, మీకు ఎంతమందికి తెలుసు ఈ కూర పులిచింతకూర అనే విషయం కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత అయిందో, ఆ ఒక్క టబ్బులోనే తెంపాను నేను. చిన్న బకెట్ల లాంట్లోది సరిపోతుందండి ఇప్పుడు పప్పుకి. ఇంకా కొంచెం పుల్లగా చింత చిగురులాగా ఉంటుందండి ఈ ఆకు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు చేస్తున్నానండి ఆ పులిచింత కూరతోటి. 1 కప్పు పప్పు వేసాను, కడుక్కోవాలి నీళ్ళేసి. కడిగి వాటర్ తీసేసుకుందామండి. చూడండి 1 కప్పు పప్పు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి పులిచింతకూర ఇది కడుగుతున్నప్పుడు వీటి మీద నీళ్ళు నిలవడవండి. తామరాకుల మీద, చామకూర ఆకుల మీద నీళ్ళు పడితే ఎలా వెళ్ళిపోతాయో అలాగే వెళ్ళిపోతాయండి. ఆకులకు వాటర్ అంటుకోదు వీటికి. జారిపోతుంటాయి ఆకుల మీద, వాటరు నిలబడదు. క్యూట్గా బాగుంది కదా అండి. పప్పు కూడా చాలా టేస్టీ ఉంటుందండి పప్పు చేసుకుంటే. చూడండి 4 టమోటాలు వేసానండి, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇవన్నీ కూడా పప్పులోకి వేసేసుకుందామండి. కొంచెం కారంగా ఉండాలని నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి పులిచింతకూర కూడా వేసుకోవాలి. ఒక కప్పు పప్పు వేసుకున్నాం కదా అండి మనము, అందులో ఇప్పుడు 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో క్యూట్గా. మీరు గుర్తుపట్టడం కోసమని అలా నేను 2-3 సార్లు చూపిస్తున్నానండి. ఆ ఆకు తెలియదు కదా, ఆ ఆకు చూస్తే అయినా కొంతమంది తెలియని వాళ్ళు గుర్తుపడతారేమో అని ఉద్దేశంతో అలా చూపించాను.
4 కప్పుల వాటర్ వేసుకున్నానండి. మూత పెట్టి ఈజీలు పెట్టుకొని 4-5 ఈజీలు వచ్చేదాకా ఉడికించుకుందామండి. చూడండి ఉడికిపోయింది, వాటర్ కూడా తీసేసాను. రుబ్బుకోవాలండి కొంచెం రాళ్ళు ఉప్పేసి. ఇలా పప్పులలో ఎక్కువ శాతం నేను రాళ్ళు ఉప్పు వేసి రుబ్బుతానండి, దాంతోనైతే తొందరగా మెదుగుతుంది. పోసి పెట్టుకుందాం. ఆవాలు జీలకర్ర కొంచెం ఎర్రగా వేపుకోవాలండి నూనెలో ఆవాలు జీలకర్ర. తర్వాత మిగతా వేసుకోవాలి. ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవాలండి. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే పులిచింతకూర పప్పు రెడీ అయిపోయింది. కొంచెం అలాగా వేడి పెట్టుకుంటానండి, నాకు అట్లా అలవాటు. పప్పు పోసిన పెట్టిన తర్వాత కొంచెం చిన్న మంట మీద కొంచెం ఉడికిస్తానండి. రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.